నేను కొత్త ఆలోచనలతో వచ్చాను రష్మి. అవునా? ఎలాంటి ఆలోచన మేడం? పాత వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళతో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు తీసుకెళ్లబోతున్నాను. ఈ పాత మొహాలు ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు? పాత మొహాలు రాకూడదు అంటే ఫస్ట్ మీ ఇద్దరే రాకూడదు కదా. మీకు దమ్ముంటే ఆ కొత్త వాళ్ళు ఎవరినో పిలిపించండి. వీళ్ళని చూస్తాను నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఆ పాత ఇనుప సామాన్లకి మామిడి పండు మ్యూజిక్ డైరెక్టర్ కు ముందు మన ఇదేనా అయిందా? బాగా అయిందా? మేఘమల్లి సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు, కలనేనా కన్నీరేనా. వాయిస్ మామూలుగా లేదు, చాలా క్యూట్ గా ఉంది. ఈ ఆప్షన్ ని ముందుకు ఎలా తీసుకొని వెళ్దాం? మనం దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. అది అన్సోల్డ్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. నవరసాలు పలికించాలి. భయం, అసహ్యం, రౌద్రం, కరుణ, సూపర్ చేశారు. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. సింగిల్ లెగ్ తో బలూన్ బ్లాస్ట్ చేస్తూ వెళ్ళాలి. గో. ఓ ఓ ఓ ఓ. ఏదో ఇరిగిందిరా. మీరు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ చూసింది 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫస్టే పవన్ కళ్యాణ్ గారిని చూసావంటే లక్కీ నువ్వు. నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే సునీల్ అన్న రిక్షాలో ఉంటాడు, జస్ట్ అలా లాగేసి నేను వెళ్ళిపోవాలి. అదే సునీల్ గారు నేను టీమ్ లీడర్ అయ్యి నా స్కిట్ లో గెస్ట్ గా వచ్చారు. అదైతే ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. నాకు ఎప్పుడు క్రష్ ఏమైనా అనొచ్చు, అదొచ్చి